గిరిజనుల హక్కుల సంరక్షణ అనేది ఈ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. గిరిజనుల హక్కుల సాధన కోసం గిరిజన సోదరులు ఎవరైతే ఉన్నారో, విద్యావంతులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే గిరిజనుల బతుకులు మరింత ఆగమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి మిత్రులు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అభివృద్ధి పేరుతో గిరిజనుల జీవితాలను ఆగమాగం చేసేందుకు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు, ప్రభుత్వాలు చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గిరిజనులు నివాసం ఉండే ప్రాంతాలు అత్యంత విలువైన ప్రాంతాలుగా ఉన్న కోణం, అదేవిధంగా అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటు చేస్తాం, దేశ రాష్ట్రాల అభివృద్ధి చేస్తామనే కోణంలో గిరిజనులను వారి నివాసం ఉండే ప్రాంతాలను ఖాళీ చేయించి వారి బతుకులను ఆగం చేస్తూ వారికి భవిష్యత్తు లేకుండా గిరిజన జాతిని అంతమొందించేందుకు ఈ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గిరిజనులకు కావలసిన మౌలిక వసతులు, భూమి, నీళ్లు, వారికి కావలసిన ఆహారం అంటే జల్ జమీన్ కోసం వాళ్ళు నిరంతర పోరాటం చేయడం జరుగుతుంది. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ పోరాటం సాగుతున్నా వాళ్ళకి కావలసిన కనీస హక్కులు అనేది సాధించలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఏకత్వం లేకపోవడం, అత్యధిక మంది నిరక్షరాస్యులుగా ఉండడం, వాళ్ళ సమిష్టి కృషి లేకపోవడం, లేదంటే వాళ్ళకి కావలసిన ఆయుధ సామాగ్రి కానీ, లేదంటే వాళ్ళు పోరాటం చేసేందుకు కావలసిన మానసిక స్థైర్యం కానీ ఏ కోణంలో లేని క్రమంలో వారు వెనుకబడుతున్నారు. కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా గిరిజన సోదరులకు చేయుతో అందించాల్సిన అవసరం ఉంది. వారి హక్కుల కోసం మనవంతుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దశాబ్ద కాలంగా, ఆ శతాబ్ద కాలాలుగా ఈ తంతు పోరాటం జరుగుతున్నప్పటికీ వాళ్ళ హక్కుల పరిరక్షణ అనేది ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు అడిగే స్థాయిలో లేరు, హక్కులు సాధించుకునే స్థాయిలో లేరు, డిమాండ్ చేసే స్థాయిలో లేరు. కనీసం వారు ఓటు బ్యాంకు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్లకు అండగా నిలిచేందుకు కూడా ఎవరు ముందుకు రారనే కోణంలో ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇష్టారీతిగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గిరిజన సోదరులు ఉన్నారో, ఈ గిరిజన సోదరుల బతుకులు అనేది ఇప్పుడు కూడా అవస్థలు పడుతూ వాళ్ళు జీవనం సాగించడం జరుగుతుంది. కాబట్టి గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరు కూడా చేయి కలపాల్సిన అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి గిరిజనుల హక్కుల కోసం మనం ఏ విధంగా పోరాటం చేయాలనే కోణంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అద్భుతంగా ఒక స్టోరీ రచించడం జరిగింది. ఏ విధంగా జరుగుతున్న ఈ పోరాటాలు శతాబ్దాలుగా జరుగుతున్నాయి, ఎందుకు గిరిజన సోదరుల హక్కుల పరిరక్షణ కోసం ముందడుగు పడడం లేదు, ప్రభుత్వాలు సహకరించడం లేదు, ప్రభుత్వాలు సహకరిస్తే వాళ్ళ హక్కులు ఎందుకు కాలరాయడం జరుగుతుందనే కోణంలో రాయడం జరిగింది. అదేవిధంగా ఎవరు వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది, ఎవరు వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది తదితర అంశాలు ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, గిరిజనుల భూమి గిరిజనులకే, ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయి అనే దాన్ని బట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రామ్జీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు జల్ జంగల్ జమీన్ పేరిట వారి హక్కుల సాధన కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు. అయితే స్వాతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమైపోయాయి. చొరబాటుదారులు అటవీ ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరాని నేరం. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణ రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతుంది. కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మనందరం సహకరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పోరాటం చేసే వాళ్ళ శక్తి వాళ్ళ దగ్గర లేదు, పోరాటం చేసేందుకు అవసరమైన ఆయుధాలు వాళ్ళ దగ్గర లేవు, పోరాటం చేసేందుకు అవసరమైన నేతృత్వం వాళ్ళ దగ్గర లేదు, పోరాటం చేసేందుకు వాళ్ళకు ఆత్మస్థైర్యం లేదు, పోరాటం చేసేందుకు వాళ్ళ దగ్గర విద్య లేదు, పోరాటం చేసేందుకు వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత లేదు, పోరాటం చేసేందుకు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ నిస్సహాయాలను కాపాడేందుకు ఈ సమాజం అంతా వారి వెంట నిలవాల్సిన కనీస బాధ్యత ఉంది. మాతృమూర్తైన, మాతృభాష అయిన, మాతృదేశమైన పలికేటప్పుడు వేరువేరుగా వినిపించిన ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాలయంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది, అదే మూలవాసి సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకుంటున్నాయి అనే దాన్ని బట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన కొమరం భీముడో అన్న సినీ గేయం
కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుట ఎగరవేయాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరికలను స్పష్టం చేసే విధంగా ఆ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతాలున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకు పోతున్నారు. మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం అన్నారు బిర్సా ముండా. 100 ఏళ్ల జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న జన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు రాంచీ విమానాశ్రయానికి ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరును పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రామ్జీ గోండ్, కుమరం భీం లాంటి యోధులు జల్ జంగల్ జమీన్ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలు అర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అంటే బ్రిటిష్ కాలం నాడే వీళ్ళ చైతన్యం ఉంది. అంటే ఇప్పుడు ఏమైతుందంటే రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాల నేపథ్యంలో డబ్బు ఆశతో కొంతమంది ఈ అన్ని కులాలకు సంబంధించిన నాయకులు ఏ విధంగా అయితే కులాన్ని అంటే సొంత కులాన్ని విడగొట్టి రాజకీయ పబ్బం గడిపి కేవలం తన కుటుంబం కోసం డబ్బు సంపాదన కోసం ఏ విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందో ఈ గిరిజన సోదరులు కూడా కొంతమంది ఆ విధంగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి 200 సంవత్సరాలకు ముందే ఉన్న గిరిజనుల చైతన్యం ఈ రోజు లేదంటే ఇంత అంటే మారిన టెక్నాలజీ కావచ్చు, ఉన్నత చదువులు కావచ్చు, అందరికీ పరిస్థితులు అనేది ఎక్కువ అంటే మౌలిక సదుపాయాల కల్పన పెరిగిన ఈ క్రమంలో ఇప్పుడు గిరిజన జాతి యొక్క చైతన్యం తగ్గిపోయిందంటే కారణం ఏంటంటే ఈ గిరిజన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ జాతికి అన్యాయం చేయడం జరుగుతుంది అనేది స్పష్టమవుతుంది. మన సంస్కృతి మూలాన్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద ఏ విధంగా అయితే దండయాత్ర చేయడం జరుగుతుంది 75 సార్లు ఈ గిరిజన సోదరులు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాసటగా నిలవడానికి యాక్ట్ 1/70ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(a) ప్రకారం వివాదాలు తేలేంత వరకు షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులుగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నర్ పర్యటించిన ప్రాంతం ఆ కోవకి చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించరో గానీ రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం గవర్నర్ కు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు చెడ్డ వాళ్ళైతే అది కూడా చెడ్డది కావడం ఖాయమంటూ రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచే వాళ్ళు మంచి వాళ్ళైతే అది మంచిది అవడం ఖాయమంటూ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైన వారి అభ్యున్నతి కోసం తోడ్పడమే రాజ్యాంగంలోని రిజర్వేషన్ల లక్ష్యం. స్వాతంత్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా 3 ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసిపోవడం, అభ్యున్నతి. 1958లో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని, ఆదివాసీలను దోపిడీ నుంచి కాపాడాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి పంచశీలను ఎంచుకున్నారు. ఆ తర్వాత యాక్ట్ PF 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను అది కవచం లాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అటవీ ద్వారాలు తీశారు. తెలంగాణలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్ను తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామనుకున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఆ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976-77లో ఆదిలాబాద్లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకుని అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడి నుంచి తరిమేశారని, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకుంటున్నారని, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు
వెళ్లాలని బెదిరిస్తున్నారని గిరిజనులు చెప్పుకొచ్చారు. ఇదంతా వింటుంటే చరిత్రలో చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తుకొస్తుంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తర్వాత 2 గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదని ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడి ఖననం చేయబడ్డాడని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్ గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించడం గుర్తుకొస్తుంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటి ఉంది. రాజ్యాంగంలోని 5వ 6వ షెడ్యూళ్ల ప్రకారం గవర్నర్లకు విశేష అధికారాలు కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి వైవిధ్యాలని రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికారులు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గిరిజనులు వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జేఎన్ గిర్ గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు గిరిజనేతరులు కబలించిన భూ వివరాలు వెల్లడయ్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేదికలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూల్లోని రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ 2 నివేదికలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదనేది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయని వాటిని గిరిజనులకు అప్పగించాలని తీర్పునిచ్చిన చలనం లేదు. తరతరాల నుంచి గిరిజనులు అన్యాయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006 కూడా నిరర్థకంగా మారింది. బీహార్లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ ఫెడల్ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ దేశమంతటా జరుపుకుంటున్న శుభవేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తుంది. కాబట్టి మరోసారి అంటే ఆంగ్లేయులని 75 సార్లు ఆంగ్లేయులను తరిమేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆదిమ జాతీయుల శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయొద్దు. కాబట్టి వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి గత చరిత్ర వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మేల్కొని ఉద్యమాలు చేయడం ప్రారంభిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కూలడం ఖాయం. ఈ ప్రభుత్వాలను గడగడలాడించడం ఖాయం. కాబట్టి అలాంటి పరిస్థితులు దాపరించక ముందే వాళ్ళకు ఇవ్వాల్సిన కనీస వసతులు, మౌలిక వసతులు, వాళ్ళకు దక్కాల్సిన హక్కులను కల్పిస్తే వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతారు. కాబట్టి వాళ్ళ బతుకు బాగుండాలంటే ఈ సమాజంలోని అగ్రవర్ణ కులాలు కావచ్చు, అగ్రవర్ణం చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే సమాజాన్ని శాసిస్తున్న వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే అన్ని కమ్యూనిస్టు లేదంటే కమ్యూనిస్టేతర పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందుకు వచ్చి వీళ్ళ హక్కుల కోసం సహకరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఉంది అనేది సుస్పష్టం.